శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 6వ భాగం 25/3/26. షేక్స్పియర్ నాటక రచనా నైపుణ్యం ఎలా క్రమ పరిణామం చెందింది అనేటువంటి వాటిని కొన్ని దశలుగా విభజించి మనకు చెబుతున్నాం. మొదటిది అయిన ప్రయత్న దశ స్థూలంగా అది 1588 నుంచి 1592 వరకు, అంటే 4 ఏళ్ళు. అంటే హెన్రీ VI 3 భాగాలు, రిచర్డ్ III, కింగ్ జాన్, టైటస్ ఆండ్రోనికస్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ వ్రాసిన రోజు. రెండవది ఆయన ప్రాగల్భ్య దశ 1593 నుంచి దాదాపు 1600, అంటే ద టేమింగ్ ఆఫ్ ద షరూ మొదలుకొని ది మెర్రీ వైవ్స్ ఆఫ్ ఆండర్సన్ వరకు గల మొత్తం 15 నాటకాలు, 3 కవితలు రాసిన కాలం. మూడవ అయిన పరిణతి దశ 1600 నుంచి 1608, 7 ఏళ్ల వరకు, అంటే హ్యామ్లెట్, ఒథెల్లో, కింగ్ లియర్, మ్యాక్బెత్ ప్రపంచ ప్రఖ్యాత నాటకాలు రాసిన కాలం. నాలుగవది అయిన పరాకాష్ఠ దశ పీక్ అంటాం 1609 నుంచి 1613, 4 ఏళ్ళు. గ్లోబ్ థియేటర్ కాలిపోయేవారు. ఈ దశలో రాసినవే పెరికెట్, సింబలిన్, ద వింటర్స్ టేల్, ద టెంపెస్ట్, హెన్రీ VIII. ఈ 4 దశలకు సంబంధించిన కాలంలో ఇంగ్లండులో ఆంగ్లేయుల ఆలోచన విధానాలు, ఆంగ్ల నాటక రచనా విధానంలో షేక్స్పియర్ వ్యక్తిగత జీవితంలో ఆయన దృక్పథంతో వచ్చిన మార్పులేమిటి తెలుసుకోవడమే కాక, ఆ మార్పులు ఆయా దశల్లో రచించిన నాటకాలలోని శైలి మీద, వస్తు స్వీకరణ మీద, నాటక నిర్మాణం, పాత్ర చిత్రణ, తాత్విక దృష్టి వంటి వాటి మీద ఎటువంటి ప్రభావాన్ని ప్రసరించాయో కూడా పరిశీలి. షేక్స్పియర్ నాటక రచనని ప్రారంభించే నాటి విద్యా వైశిష్యుల యూనివర్సిటీ విట్స్ చేతిలో ప్రమోదాంత నాటకం కామెడీ కొత్త పుంతలు తొక్కి కొత్త మార్గాన నడుస్తారు. రాల్ఫ్ రాయిస్టర్, గామర్, గర్టన్, నీడిళ్లలోని ప్రబోధాత్మక విధానం మాయమైపో ప్రమోదాంత నాటకం కామెడీ రాసే విధానాన్ని సంబంధించి విద్యా వైశిష్యులు అంతా కొద్దిగాను గొప్పగాను షేక్స్పియర్ని ప్రభావితం చేసిన వాళ్ళే. అయితే అతని మీద వాళ్ళ ప్రభావం తాత్కాలికం. ఏమిటంటే అతను వట్టి రాయిని వజ్రంగా మార్చగల కళాద్రష్ట సృష్టి. తన ముందు వాళ్ళ రచనా పద్ధతి కేవలం పునాదిగా మాత్రమే చేసుకొని, ఆ పునాది మీద తన మహత్తరమైన సౌందర్య దృష్టితో, మహోన్నతమైన కళా సృష్టితో అందాలు చెందించే మణిమయ మందిరాలను మలచే మహాశిల్పి. ప్రమోదాంత నాటక రచనా విధానం, శైలి, వాతావరణం, లిలీ నుండి మృదుమంజులమైన భాష, హాస్యం, సొగసు, పూర్వగాథా ప్రస్తావనలు, పీల్ నుండి భావోద్దీపిత ప్రమోదాంత దేశీ నాటకం, రొమాంటిక్ కామెడీ రచనా విధానం, ప్రధాన కథతో ఉపకథలను సంలీనం చేసే పద్ధతి, ఛందంలో వచనాన్ని కూడా కలిపి మృత గీత్, బ్లాంక్ వర్స్, అంటే స్వేచ్ఛా ఛందస్ రచించే మార్గం. ఈ మెళకువలు గ్రీన్ నుండి షేక్స్పియర్ బాగా గ్రహించి. రెండవది ప్రయత్నం. 1592లో గ్రీన్ తన గూడ్స్ వర్త్ ఆఫ్ విచ్లో షేక్స్పియర్ గురించి ప్రస్తావి, అంటే షేక్స్పియర్ అప్పటికి అనామకుడు కాదు. 1592 నాటి సాహితీ ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడంటే అప్పటి కనీసం 4-5 ఏళ్ల నుంచో రచనా వ్యాసంగం ఉండాలి. అందుకే పరిశీలకులు షేక్స్పియర్ 1580 నుంచే రచనలు ప్రారంభించి ఉంటాడు అంచనా వేసి. అంటే అతడు లండన్ చేరుకున్నాడని భావించబడుతున్న
సంవత్సరం నుంచే అన్నమాట. 1594 బడ్ డచ్తో కలిసి ఎల్ ఆఫ్ నెస్టర్ సంస్థలో చేరి వాళ్ళ అధీనంలో ఉన్న గ్లోబ్, బ్లాక్ ఫ్లైస్, దసరా ప్రదర్శన కాల శీతాకాలంలో గ్లోబు మారినప్పుడు బహిరంగ ప్రదర్శనలకు మాత్రమే నాటకాలు వ్రాయటం మొదలుపెట్టేవారు. షేక్స్పియర్కి ప్రత్యేకంగా ఏ ఒక్క నాటక సంస్థకు దృఢమైన సంబంధం ఉన్నట్టు కనపడు. కర్టెన్, రోజు థియేటర్ వాళ్ళకి నాటకాలు రాసేవాడు అంటానికి దాఖలా కూడా ప్రయోగాత్మక దశ ఈ ప్రథమ దశ 1588 నుండి 92 అనుకున్నాక ఈ దశలో షేక్స్పియర్ 25-30 సంవత్సరాల మధ్య నవ యువకుడైనటువంటి వాడుగా సహజమైన ఊహాలోకాల్లో తేలిపో రచనా వ్యాసంగం సాగించి ఈ దశలో వ్రాసిన నాటక పరిశీలిస్తే అర్థమవు. ప్లూటో, సెనికా, ఒలేడీల రచనల్లో వాటి అనువాదాలు చదివి తన చుట్టూ ఆంగ్ల యువ నాటకకర్తలు రాస్తూ ఉన్న నాటకాలు పరిశీలి తాను కూడా అటువంటివి వ్రాయాలన్న తపన అతనిలో ప్రారంభమై ఉండదు. కానీ పుట్టుకతో వచ్చిన ప్రతిభ అనుకరణ అంగీకరించగా స్వతంత్ర మార్గాన వ్రాయడానికి ప్రేరణ కలిగించి ఉండదు. అయితే అప్పటికి షేక్స్పియర్ ప్రౌఢమైన వయస్సు లేదు, గాఢమైన అనుభవము లేదు. లోక వృత్తాంతాన్ని దాన్ని నాటకాలు శాశ్వతత్వాన్ని కలిగించే నేర్పు ఎలా వస్తుంది? అందువల్ల కేవలం పుస్తక జ్ఞానం దాన్ని ఉద్దీప్తమనర్చే స్వయం ప్రతిభ ఈ రెంటి ఆధారంతోనే నాటక రచన సాగించి ఉండదు. ఈ దశలో ఇంకా ఒక స్థిరమైన మార్గాన్ని షేక్స్పియర్ నిలువరించుకోలేదు కనుక ఏ మార్గాన విజయం లభిస్తుందో ఆ రకాలైన మార్గాన్ని అనుసరి. అందుకే ఈ దశలో ఒక ప్రమోదాంతాన్ని కామెడీ, ఒక విషాదాంతాన్ని ట్రాజడీ, ఒక చారిత్రాత్మకాన్ని హిస్టారికల్ని మత్సుకి ఒకటిగా రాశారు. ఈ దశలో వ్రాసిన నాటకాల్లో ఇతివృత్త స్వీకరణలో కాదు, సన్నివేశ కల్పనలో కాదు, పాత్ర చిత్రణలో కాదు, ఇది అని ఒక నిర్దిష్టమైన మార్గం కలిగి ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క మార్గం, ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్క పదం. ఈ దశలోని నాటకాలలో కనిపించే కథా సంభాషణ వైఖరి, నాటకీకరణ, పాత్ర చిత్రణ వైదుష్, సన్నివేశ సంవిధానం ఇవన్నీ పూర్వులు వ్రాసిన నాటకాలు ఎక్కడో అక్కడ కనిపిస్తాయి. అవన్నీ తెలివిగా తలవి చేసుకొని అక్కడక్కడ దిశగా ఉన్న వాటన్నిటినీ సర్వ అలంకార భూషితాలుగా తన రచనలో దింపారు. జార్జ్ గార్డెన్ ఈ మాటే అన్నారు. తన వరకు వచ్చిన నాటకాలలోని మెరుగులు గ్రహిస్తూ తన చుట్టూ ఉన్న సంఘం యొక్క అవసరాన్ని, సామాజికుల కోరికల్ని, అభిరుచిని గమనిస్తూ తనలో తుళ్ళింతలుబడుతున్న యవ్వనోత్సాహాన్ని ఊహాలోకంలో తేలిపోయే యువ భావాలకు రూపకల్పన చేస్తూ తన తొలి రచన ప్రారంభించాడు షేక్స్పియర్. ఆయన తొలి రచన గురించి 17/1/1874 హేల్స్ ఒక ఉపన్యాసం ఇచ్చి ఆ ఉపన్యాసంలో షేక్స్పియర్ తొలి నాటకాలు సాధారణంగా కనిపించే లక్షణాల గురించి ఇలా వీటిలో శ్లేష చమత్కారం ఎక్కువ, శబ్దాలంకారాలు అమితం, ఛందో దృష్టి నిర్దిష్టంగా లేదు, శృతగీతి బ్లాంక్ వర్స్లోని కొన్ని మాత్రలు సిలబస్ ఎక్కువయ్యాయి, పూర్వగాథా ప్రస్తావన అధికం, భావనలో సారళ్యం లేదు. ఈ నాటకాల్లో నాయికలు ఎక్కువగా ఉద్రేక స్వభావం, పాత్రల ఆలోచనలు తెలపటానికి కాకుండా స్వగతాన్ని, పాత్రల మనస్తత్వాన్ని, నాటకంలోని సంఘటనను తెలియజెప్పడానికి ఉపయోగించడం, పాత్రలు సూటిగా సామాజికులు ఉద్దేశించి మాట్లాడటం వీటితో కనిపిస్తుంది. అంతేకాదు అసహజత్వం అని అయినా ఆలోచించకూడదు. ఈ నాటకాలు పాత్రల ఎన్నికలో,
సన్నివేశ స్వీకరణలో సౌష్ఠవాన్ సమతూకాన్ని పాటించి, అంటే ఒక విశ్వాసవత్, ఒక స్వామిద్రోహి, ఒక చురుకైన యువతి, ఒక నెమ్మదైన యువతి, ఒక వినోదం, ఒక విషాదం, ఇలా అనుభవం, వయస్సు, అభ్యాసం మూడు లేకపోవడం వల్ల తొలి దశలోని రచనలు ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు కనిపించడం. గొప్ప రచయితలు కావాల్సిన భావయిత్రి, కారయిత్రి వీటిలో కనిపిస్తుంది. ఒక మహోన్నతమైన భావన బలంతో తాను దర్శించి దాన్ని పఠితలకు, సామాజికులకు ప్రపంచించినట్టు నేర్పడు ఈ తొలి రచనలో రేఖామాత్రంగా కనిపిస్తుంది. ఈ దశలో రచించిన చారిత్రక నాటకాలు అయితే చారిత్రక సత్యాలతో కూడిన కథావస్తు అంటేనే ఒక కొరకరానిపై దాన్ని మైనంలా మనిషి మనోజ్ఞమైన కళాఖండంగా చేయడం కష్టసాధ్యమే. అయినా రెండవ దశలో వ్రాసిన హెన్రీ V నాటకంలో షేక్స్పియర్ ఈ నేర్పు సాధి నిజానికి చారిత్రక రూపకాల్లో హెన్రీ V పరాకాష్ఠకు, ఆ పరాకాష్ఠత వైపు పయనించం మనకి హెన్రీ VI 1వ భాగం నుంచే కనపడు. హెన్రీ VI నాటకం 1వ భాగం. ఈ నాటకంలోని ఇతివృత్తం సంగ్రహంగా ఫ్రాన్సు, ఇంగ్లాండు దేశాల మధ్య యుద్ధం, మొదట ఆర్మియన్స్ నుంచి, తర్వాత ఇతర రంగాల నుంచి ఆంగ్లేయ సేనలు ఫ్రెంచి సేనలు గెంటివేయడం, ఆంగ్లేయ దృష్టిలో మంత్రగత్తైన జోనపార్క్ ఫ్రెంచి వారిలో ఉత్సాహ జ్యోతి వెలిగి వాళ్ళని కర్తవ్యోన్ముఖుల్ని చేయడం, ఆంగ్లేయ సేనాని అయిన టేల్బట్ తక్కిన నాయకులపై అధికారం చెలాయించడం, ఇంగ్లండులో యార్క్ లంకాస్టర్ ప్రభువుల మధ్య అంతఃకలహం. ఈ నాటకం 1412-1445 మధ్య గల ఆంగ్ల చారిత్రక విషయాలు సారస్వత స్వరూపం. ఆ జోనపార్క్లోని పాపానికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి ప్రతినిధిగా సృష్టించడాన్ని బట్టి షేక్స్పియర్ తన జాతి పట్ల ఉన్న అభిమానం ఎంతటిదో విశదము. ఈ నాటక ప్రదర్శనం జరిగింది. ప్రథమ ప్రదర్శనం 1590, ప్రచురించింది మాత్రం 1620. ఈ నాటక ప్రచురణ ముందే నాటకాన్ని బహుశా ప్రజాదరణ బాగా లభించిందని విమర్శకులు తేల్బట్ నల్ల దృశ్యాన్ని చూసి వేలాది ప్రేక్షకులు కన్నీరు కార్చారని నేష్ అనేవాడు. బలమైన కథ, బరువైన సన్నివేశం, వేగం, సంక్షిప్తత, స్పష్టత మొదలైన లక్షణాలు ఎంతో ఆకర్షణీయమైన పద్ధతులు ప్రథమ దృశ్యం నడుస్తు. కథావిష్కరణ వైవిధ్యం, ఉత్సాహోద్వేగాలు ఇవన్నీ ఉత్తమ శ్రేణికి చెంది అని ప్రైస్ తన గ్రంథంలో రాసి. గిలియార్డ్ చెప్పినట్టు ఈ నాటకంలో షేక్స్పియర్ ఉత్సాహ ఉద్వేగాలు కనిపించినంతగా వాటిని సక్రమంగా ప్రదర్శించగల చాకచక్యం కనిపించదు అని. మార్గరెట్ని ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చి హెన్రీ VI ఇచ్చి పెళ్లి చేసి తాను వాళ్ళిద్దరిపైనే కాకుండా రాజ్యం పైన కూడా ఆధిపత్యం చెలాయించాలని కోరిక సఫక్ ఈ నాటకం చివరిలో వ్యక్తపరుస్తుంది. ఆ వ్యక్తీకరణే ఈ నాటకం తర్వాత భాగమే హెన్రీ VI 2వ భాగంలో ప్రథమ దృశ్యానికి అంకురార్పణ. హెన్రీ VI 1వ భాగంలో దేశం బయట ఫ్రాన్స్ వారితో కలహం, దేశం లోపల బొఫార్ట్ గస్టర్ల మధ్య కలహం. ఈ రెండు కలహాల కథలు పక్క పక్కనే నడుస్తాయి. హెన్రీ VI 2వ భాగంలో ఇతివృత్తం ఇది కాదు. బయటి కలహం అంతై అంతఃకలము అభివృద్ధి చెయ్యి చివర వరకు అంతఃకలహం సోమర్సెట్కి యార్క్ కలహంగా రూపాంతరం చెంది రోజా యుద్ధాలకు, బ్యాటిల్ ఆఫ్ రోజర్ అంకురార్పణ జరుగుతుంది. హెన్రీ VI 3వ భాగంలో రోజా యుద్ధాల తీవ్రతని, వాటి పరిణామాలు షేక్స్పియర్ చక్కగా వర్ణిస్తాడు. హెన్రీ 2వ భాగం హెన్రీ మార్గరెట్ల వివాహం
యార్కిస్ట్ వివాదం, జాక్క కేజ్ తిరుగుబాటు, సైంత ఆల్బన్స్ యుద్ధాలు లాంటి కొన్ని చారిత్రాత్మక సన్నివేశాలు, సోమర్సెట్ మరణం, సోమర్సెట్ అదే సంగ్రహంగా నాటక ఇటీవల. ఈ నాటకంలో ఒకటి వంకం ఒకటవ దృశ్యం షేక్స్పియర్ కనబడి వస్తువున్మీదన ప్రజ్ఞ తప్పసాటిలే కనపరచే. మూడవ అంకం ఒకటి రెండు దృశ్యాలు కథాగమనం ఒక హఠాత్ పరిణామాన్ని తీసుకువచ్చి చక్కని నాటకీయతను సృష్టించాడాయి. ఆ రచనలో ప్రబోధాత్మక నాటక రచనా విధానాన్ని షేక్స్పియర్ అనుసరించినట్టుగా ఏమిటంటే, ప్రబోధాత్మక నాటకాలు సాధారణం మొదట ధర్మాత్ముడు కష్టాలు పడడం, దుర్మార్గుడు విజయాలు పొందడం, చివరికి వచ్చేసరికి ధర్మం జయించడం, అధర్మం ఓడిపోవడం. ఈ నాటకంలో సరిగ్గా అలాగే గ్లస్టర్ అనే సద్ధర్ముడికి మొదట్లో ఎన్నో పరీక్షలు, దురాశాపరుడు దుష్టులు అయిన సభకు బోఫర్టులను విజయ పరంపరలు వరిస్తాయి. తుదకు గ్లస్టర్ను సంపదలుచుకున్న దుర్మార్గులు ఇద్దరూ కూడా దుర్మరణం పొందుతారు. ఈ నాటకంలో జనుల గుంపు అంటే షేక్స్పియర్ ప్రవేశించే తర్వాత నాటక రచనలో సిద్ధహస్తులై జూలియస్ సీజర్ నాటకంలో ప్రేక్షకుల గొర్రూతలూడి కథా గమనాన్నే మార్చేసి అదే సమర్థమైన జనుల గుంపు సృష్టించడానికి ఈ నాటకంలో ప్రవేశపెట్టిన ఆ గుంపే పూర్తిని భవ్య కవిత ఆవేశాన్ని షేక్స్పియర్కి ఇచ్చినట్టని ఆ ప్రజావాహిని దృష్టి ఆ జనుల గుంపుని సృష్టించడం బీజప్రాయం అన్నారు. నాటక రచనలో సిద్ధహస్తులై ఎన్నో పరిణతి చెందిన నాటకాలు తర్వాత కొన్నాళ్ళు ఓకే ఎలాగా షేక్స్పియర్ రాజా అలాంటి పరిణతి చెందిన నాటకాలు తను ప్రవేశపెట్టుతున్న కొన్ని ముఖ్యాంశాలు హెన్రీ సిక్స్ రెండవ భాగంలోని అతను ప్రయోగాత్మకంగా పెట్టినట్టు అనిపిస్తుంది. ఉదాహరణ జూలియస్ సీజర్లోని సంఘటనలోని మేఘబెత్తలోని శ్రీమతి మేఘబెత్ నిద్రలో నడిచిన దృశ్యం పోడింది. హ్యామ్లెట్లో దయ్యం హ్యామ్లెట్ని ఆదేశించిన అన్నివేశం ఈ నాటకంలో ఆయన ప్రవేశపెట్టాడు. నాశించిన ఫలితాన్ని పొంది సామాజికులలో ఆయన అంచనాల ప్రకారం సమధిక ఉత్సాహం ఉద్వేగంతో కూడిన వీరసరస స్ఫూర్తి కలిగించారు. హెన్రీ సిక్స్త్ మూడవ భాగం సైలెంట్ ఆల్బన్స్ విజయంలో యార్క్ ప్రభు లండన్ వచ్చి సింహాసనాన్ని ఆక్రమించుకోవడం, భయగ్రస్తుడైన హెన్రీ సిక్స్త్ అతని అదుపులో పెట్టలేక తన అనంతరం తన వారసుడిగా అతన్ని అంగీకరించడం, అందుకు ఇష్టపడని రాణి మార్గరెట్ లంకాస్ట్రియన్ ప్రభులతో కలిసి యార్క్ల పట్ల రక్తదాహం కనబరచడం, వారికి రాజకీయ దురంధుడై ప్రభు నిర్మాతగా రూపొందడం, చివరికి హెన్రీ సిక్స్ని రిచర్డ్ హత్య చేయడం. ఇది క్లుప్తంగా నాటక ఇటీవల. ఈ నాటకంలోని పాత్రలలో ఎక్కువ భాగం దృష్టమైనవి. క్రూరమైన మార్గరెట్ ఆడతోడేలాగా అటు యార్క్ ప్రభువు, ఇటు ఆస్ట్రియన్ లంకాస్ట్రియన్ ప్రభువులు రక్తదాహంతో అమానుష కృత్యాలతో నరరూప రాక్షసుని తలపింపజేస్తారు. సమకాలీన సామాజికుడు అటువంటి క్రూర పాత్రను సంఘటనను చూడటానికి అభిలషించేవాళ్ళు అర్థమవుతారు. ఈ నాటకంలో క్రూరాతి క్రూరుడు రిచర్డ్ వచలోని ఇయాగో మించిన దుష్టుడు, నవ్వుతూ చంపగల భయంకర పాపమే అతని పవిత్ర ఉచ్చాటన. Sword, hold thy temper, heart, be wrathful still. Priest, pray for enemies, but princes kill. ఈ వాక్యం
అతని స్వభావానికి అర్థం లాంటి అతని గుణశీలానికి వ్యాఖ్యకుడు. అన్యాయాన్ని ఆపగల శక్తి లేక మంచితనాన్ని వదలలేక నిమిత్తమాత్రుడిగా నిలబడిపోయే ధర్మరాజు హెన్రీ తన రిచర్డ్ని పొడిచినప్పుడు, ఓ గాడ్, ఫర్గివ్ మై సిన్స్ అండ్ పార్డన్ దీ అన్న ఉత్తమ వ్యక్తి. రిచర్డ్ థర్డ్ హెన్రీ 6 భాగాలుగా రాశాక షేక్స్పియర్ ఈ నాటకాన్ని వ్రాశాడని విమర్శకాభిప్రాయం. రోజా యుద్ధాలు అవశేషాలు, ఎర్ర గులాబీల పేరుపడిన లంకాస్టర్, తెల్ల గులాబీలుగా చలామణి అయిన యార్కులు పూర్తిగా చితికిపోవడం ఈ నాటకంలో షేక్స్పియర్ వర్ణించాడు. మేధావి, దురాశాపరుడు, మోసగాడు, ధైర్యవంతుడు, హంతకుడు అయిన రిచర్డ్ మూడ్ సింహాసనాన్ని అధిష్ఠించడం, క్లారెన్స్ని చెరసాలకి వధించడం, సరళించడం, ఎడ్వర్డ్ యువరాజు భార్య అయిన యానీని ప్రేమించడం, హేస్టింగ్స్ గ్రే రివర్సల జ్ఞాతి అయిన ఎలిజబెత్ షేక్స్పియర్ కాలంలో ఇంగ్లాండుని ఏలిన ఆమె కాలిని వివాహం చేసుకోవడానికి రిచర్డ్ ప్రయత్నించడం, బకింగ్హామ్ తిరుగుబాటు, బస్వర్త్ రిచర్డ్ ఓటమి, మరణం ఇవి ఈ నాటకంలో ప్రధాన సన్నివేశం. ఈ నాటకంలోని ఇతివృత్తం 14 సంవత్సరాల కాలం పాటు 1471 నుంచి 1485 వరకు. కానీ నాటకాన్ని చూస్తుంటే ఇన్నేళ్ల కథను చూస్తున్నట్టుగా అనిపించదు. కథాగమనం, సన్నివేశాలు చక్క సైకో. ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన రిచర్డ్ థర్డ్ నాశనానికే దారి తీస్తుంది. ఒక అవంతం 3వ దృశ్యంలో మార్గరెట్ ఇచ్చిన శాపం ప్రకారం కథ అంతా నడుస్తుంది. అంటే నాటకంలో ముందు జరగబోయేదని సామాజికుడి ముందే తెలుస్తుంది. అయితే రిచర్డ్ ఎలా చనిపోతాడు, అన్యాయం ఎలా ఓడిపోతుంది, లంకస్టర్ యార్క్ కుటుంబాల మధ్య వివాహం ఎలా సాధ్యమవుతుంది, దాంతో రోజా యుద్ధాలు పరిసమాప్తమై 2 కుటుంబాల మధ్య శాంతి ఎలా సాధ్యం అనే ఉత్సాహత చివరవర నాటకాన్ని చూసేలా పాఠకుడిని కూర్చోబెడుతుంది. సామాజికుడు అంటే చూశాం. కింగ్ జాన్ 1586లో 36 బిషప్ గేల్ అనే వ్యక్తి కింగ్ జాన్ దుర్ఘటన పరిపాలన అనే ప్రబోధాత్మక నాటకం రాజా 1586లో 91లో అది 2 భాగాలుగా ప్రచురణై. అదే షేక్స్పియర్ కింగ్ జాన్ నాటకానికి ఆధారం. అది విమర్శకాది. అయితే ఈ 2 నాటకాలు కథా విధానంలో, ప్రకృతి దృశ్యాలు కనిపించే సంఘటన వరుసలో పోలిక ఉంటుంది. కానీ తక్కిన ఏ విషయంలో పోలిక లేదు. ఏ నాటకాన్ని అనుసరిస్తే దాన్ని చక్కగా సవరించి ఓ మంచి కళాఖండంగా మలచడం అనేది షేక్స్పియర్ మాట. కానీ ఈ నాటకంలో అదే కనిపించదు. అందువల్లే ఈ వాదాన్ని ఎఫ్సి విల్సన్, డోవర్ విల్సన్లు అంగీకరించరు. షేక్స్పియర్ రాసిన కింగ్ జాన్ నాటకమే బేల్ పేరిట వచ్చిన కింగ్ జాన్ దుర్ఘటన పరిపాలన మాతృగాని హ్యావింగ్ మ్యాన్ అన్న ప్రబోధాంత నాటక రచనకు పీల్, విలీ, గ్రీన్లండ్ విషాదాంత నాటక ట్రాజడీ రచనకు కిట్ మార్లోలను తొలి రోజుల్లో అనుసరించిన షేక్స్పియర్ ఆ రోజుల్లోనే చారిత్రక నాటక హిస్టారికల్ రచనకు నాడు ప్రజాప్రదేశ ప్రచారంలో క్రానికల్స్ అనుసరిస్తాడని నిర్ధారణ చేసి అందుకు కింగ్ జాన్ నాటకాన్ని ఉదాహరణగా చూపించి హ్యాండింగ్ మ్యాన్ హ్యారిస్ సెట్ క్రానికల్ కింగ్ జాన్ కథని సంగ్రహించి కాకాన్ బ్రిడ్జ్ ఉదంతాన్ని ఒకదాని సృష్టి దానికి జోడించాడని హ్యావింగ్ మ్యాన్ తన గ్రంథంలో రాశారు. రిచర్డ్ థర్డ్ యొక్క రాక్షస ప్రకృతి కానీ కవితా దృష్టి కానీ కింగ్ జాన్కి లేదు. అందువల్ల కింగ్ జాన్ ఆకర్షణంగా పాత్రకాల షేక్స్పియర్ రచనలో ప్రసిద్ధి పొందని నాటకాలు ఇది ఒకటి. ఆర్థర్
యువరాజు సింహాసనం వదిలేయవలసిందిగా చాటిలాన్ బెదిరి జాన్ తిరస్కృతి. దాంతో తగాద ఆంగ్లసిరియన్ ఫ్రెంచి ఆస్ట్రియాసెన్ ఎంకియర్స్లో మోహరింపు తలవని తలంపుగా రాజీ డాఫిన్కి జార్జియా వివాహం ఆర్థర్కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మొదట అనుకూలం కాబోయి తర్వాత ప్రతికూలం అవడం, ఇంగ్లాండ్ సింహాసనాన్ని డాఫిన్ ఆశించడం, ఆర్థర్ మరణం, దాస్తార్డ్ ప్రభుత్వం హుబర్ట్ పైన కింగ్ జాన్ పైన ఆగ్రహం, విషప్రయోగం జరిగి జాన్ మరణించి. స్థూలంగా కింగ్ జాన్ నాటకంలో కథ అది. ఈ నాటకంలో ముఖ్య పాత్ర అయిన కింగ్ జాన్ మేకబెత్ లాగా ఆత్మ పరిశీలన లేదు, రిచర్డ్ థర్ లాగా కసాయి గుండా లేదు. వట్టి అలసుడు, నీరసుడు, ఎన్నో ఘోర కృత్యాలు చెయ్యాలనే ఉద్దేశము, కానీ అందుకు కావలసి ధైర్యం లేదు. ఈ నాటకంలో జాన్ ఆర్థర్ ప్రతిద్వంద్వం, ఇద్దరు శక్తి సామర్థ్యాలు లేని నీరసులు. అందుకే ఇద్దరిలో ఏ ఒక్కడు నాటకాన్ని నాయకుడు కాలేకపోయా. ఒకడు దుర్బలుడైన దుష్టుడు, మరొకడు అలసుడైనటువంటి దురదృష్టవంతుడు. కింగ్ జాన్ నాటకంలో పగ, రక్తదాహాల ప్రాధాన్యం ఎక్కువ. ఈ నాటక రచనా కాలం నాటి షేక్స్పియర్ బాగా యువక్, సంస్కారం, నాగరికత, అనుభవం ఇంకా పూర్తిగా అలవడలే. ఈ సంగతి నాటకంలో మనకి కనిపిస్తుంది. చిత్తం వచ్చినట్టు హద్దు మీరి ప్రవర్తించిన కాన్స్టెన్స్ పాత్ర నాటకంలో ఆకర్షవంతమే. మరొక ఆకర్షణీయమైన బాస్టర్డ్ పాత్ర కామెడీ, ద బయాస్ ఆఫ్ వరల్డ్. దెర్ ఇస్ నో సిన్ but to be rich, no vice but beggary. By great in act, as God have been in thought, be stirring at the time, be fire with the fire. బలా ఇలా మాస్టర్ అక్కడక్కడ అన్న మాట ఈ నాటకానికి మణిపోస్. ఇంతవరకు చర్చించిన ఈ 5 నాటకాలు మొత్తం మీద షేక్స్పియర్ రాసిన 10-11 చారిత్రక నాటకాలు సంఖ్యలో సగం. నాటక రచనకి పూనుకున్న మొదటి రోజుల్లో ఎక్కువ చారిత్రక నాటకాలు రాయడానికి, తర్వాత తరచుగా రాయకపోవటానికి కారణాలు ఉన్నాయి. 1588లో స్పెయిన్ నౌక దండయాత్రని ఆంగ్లేయులు తిప్పికొట్టి, దాంతో వాళ్ళు ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అధికమై జాతీయ భావం, దేశభక్తి వృద్ధి చెంది తమ దేశ పూర్వచరిత్ర సంస్మరించుకొని పూర్వానుభవాల దృష్ట్యా భవిష్యత్తులో జాతిని ఎలా నడిపించుకోవాలి, చరిత్రను చెప్పి ప్రజల్ని ఎలా ఉత్తేజితం చెయ్యాలో నిర్ణయించుకోవాలంటే చరిత్రదారు భవ్య కవితావేశం ఆంగ్లేయుల అవసరమై సామాజిక చరిత్రక కాల్పాల కంటే చెవి కోసం. అంతేకాదు సముద్రానికి అవతల ఏ దేశాలున్నాయి చూడాలనే కోరిక, విజ్ఞాన అవధుని చేరుకోవాలనే కోరిక, నూతన విషయాన్ని తెలుసుకోవాలనే ప్రగాఢమైన వాంఛ, దేశీయ సమగ్రత, జాతి సంక్షేమాన్ని కాపాడాలనుకునే ఉత్సాహం ప్రజల్లో బయలు. నూతన యుగోదయం రెనైసెన్స్ తన ప్రధాన ప్రభావాన్ని ఆంగ్ల సమాజంపై చూపిస్తూ ఫలితంగా ఉత్సాహాన్ని రేకెత్తించే, యుద్ధాన్ని, ఉద్రేకాన్ని కలిగించే తిరుగుబాటుని నాటకంలో చూడాలి. ఆంగ్ల సామాజికులు కాంక్షించారు, వారి కోరికలు తీర్చేవి చారిత్రక రూపకాలు. అందుకే షేక్స్పియర్ చారిత్రక రూపకాలని రచించి వారి కోరికలను మని. అంతేకాదు చారిత్రక రూపకాలు రచించడంలో ఆయన ఉద్దేశం మరొకటి. పూర్వం మన దేశం ఇలాంటి అల్లకల్లాల్లో అలవాటు పడి అట్లా మళ్ళీ తిరిగి జరగకుండా చూసుకోవాలని జాతిని హెచ్చరించడం కూడా షేక్స్పియర్ మొదటి రోజులు చారిత్ర రూపక రచనకి పూనుకొని ఉండవచ్చు. అనుకోని చారిత్రక రూపకాల అవసరం అతనికి కానీ సమాజంలో కానీ లేకపోయి
ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు. మార్చడానికి వీల్లేని పరిస్థితిలో నిర్ణతమై సంఘటనలు నిర్జీవంగా ఉండి చారిత్రాత్మక కథలను వైషమ్యాలతో ఉజ్జీవం చేసి చక్కని చారిత్రక నాటకాలుగా మరిచాడు షేక్స్పియర్. రేపు టైటన్ ఆండ్రోనికన్ అనే నాటకాన్ని గురించి విశ్లేషణ ఉంటుంది.